హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నన్నకుట్టి వెరైటీస్. ఈరోజు మట్టి పాత్రలో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మట్టి పాత్రని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని ఆవాలని యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బంగాళదుంపల్ని ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, యాలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 2-3 ఉల్లిపాయలని కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఇలా ఉల్లిపాయలన్నింటినీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత కారం, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ మసాలా మొత్తం మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఈ చికెన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్, మీకు ముందే చెప్పాను కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్గా ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం చికెన్, ఒక టమాటోని కూడా కట్ చేసి వేసుకొని కొంచెం వాటర్ వేసి టమాటో కూడా మంచిగా మెత్తగా కుక్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ పెట్టి మూత పెట్టి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకొని కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి. లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పైనుంచి 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ 80% వరకు ఇలానే కుక్ అవ్వాలి, అసలు వాటర్ యాడ్ చేయకుండా. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ టైం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చికెన్ అయితే మంచిగా మగ్గిపోయింది. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చికెన్ కర్రీ కొంచెం స్పెషల్గా ఉంటుంది. ప్రాసెస్ ఎక్కువగా ఉందని అస్సలు ట్రై చేయడం మర్చిపోవద్దండి. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.